పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. 28వ కీర్తన. మనవి కృతజ్ఞతాస్తుతి. నాకు రక్షణ దుర్గమైన ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీవు మౌనం వహింపవలదు. నీవు మౌనం వహింతువేని నాకును మృత్యులోకమునకు ఎగువారి గతియే పట్టును. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను, నీ సహాయమును అర్థించుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరం వైపు చేతులెత్తుచున్నాను. దుష్కార్యములను చేయు దుష్టులతో పాటు నన్ను కొనిపోకుము. వారు కుటిల మనస్కులై శాంతి కాముకులుగా నటింతురు. వారు బయటికి చెలిమి ఉట్టిపడినట్లుగా మాట్లాడుదురు. ప్రభు, వారు చేయుదములకు గాను వారు చేసిన దుష్కార్యములకు గాను నీవు వారిని దండింపుము. వారు చేసిన చెడ్డ పనులన్నిటికీ గాను వారికి ప్రతిఫలము ఇమ్ము. వారు ప్రభు చేసిన కార్యములను గుర్తింపరాయిరి, అతడు చేసిన సృష్టిని గమనింపరాయిరి. కనుక ప్రభు వారిని నిర్మూలము చేయుము. అతడు వారిని మరలా వృద్ధిలోకి తీసుకొని రాడు. ప్రభు నా ప్రార్థన ఆలకించెను, అతనికి స్తుతి కలుగునుగాక. ప్రభు నాకు బలము, నాకు డాలు, నేను అతన్ని నమ్మెదను. అతడు నన్ను ఆదుకొనెను కనుక నేను సంతసింతును. అతన్ని స్తుతించి కీర్తనలు పాడుదును. ప్రభు తన ప్రజలకు బలమును దయచేయును. అతడు తన అభిషిక్తుడికి రక్షణ దుర్గమును. ప్రభు, నీ జనులను కాపాడుము. నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము. నీవు వీరికి కాపరివి కమ్ము. వీరిని సదా ఆదుకొనుము. 29వ కీర్తన. తుపానుకు కర్త అయిన ప్రభువు. దైవ తనయులారా, ప్రభువుని స్తుతింపుడు. అతని మహిమా ప్రతాపములను కీర్తింపుడు. మహిమాన్వితమైన అతని దివ్యనామమును కొనియాడుడు. ప్రభు పవిత్ర మందిరమున అతనిని పొగుడుడు. ప్రభు స్వరము జలముల మీద వినిపించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించుచున్నాడు. అతని స్వరము సాగరం మీద వినిపించుచున్నది. ప్రభు స్వరము మహాబలమైనది, మహాప్రభావం కలది. ప్రభు స్వరము దేవదారులను పెళ్లగించును. లెబనోను కొండల మీద దేవదారులను కూలద్రోయును. అతడు లెబనోను కొండలను దూడల వలె దూకించును. షిరియోను కొండను కోడె దూడను వలె గంతులు వేయించును. ప్రభు స్వరము మెరుపుల వలె బాణములను మిలమిల మెరియునట్లు చేయును. అతని స్వరము వలన ఎడారి తల్లడిల్లును, కాదేశు ఎడారి కంపించును. ప్రభు స్వరము సింధూరములను అలలల్లాడించును. అడవిలోనే మ్రాకులను మోడులు చేయును. అతని మందిరమున మాత్రము ఎల్లరును ప్రభువునకు మహిమ అని నినాదం చేయుదురు. ప్రభు ప్రళయ జలముల మీద సింహాసనాసీనుడాయెను. అతడు కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును. అతడు తన ప్రజలకు బలమును దయచేయును. శాంతి సమాధానములతో వారిని దీవించును. 30వ కీర్తన.
ఆపద నుండి తప్పించినందులకు భక్తుని కృతజ్ఞతాస్తుతి. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకుండినట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడువైన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. ప్రభు, నీవు నన్ను పాతాళ లోకము నుండి వెలుపలకు కొనివచ్చితివి. మృత్యువు లోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. ప్రభు, భక్తులారా అతనిని స్తుతించి కీర్తింపుడు. పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని వందనములు అర్పింపుడు. అతడు క్షణకాలము కోపించను, అతని అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖం వలన కన్నీళ్లు కారును, కానీ వేకువని ఆనందం చేకూరును. నేను సురక్షితంగా ఉన్నప్పుడు నాకెన్నడూ కీడు వాటిల్లదని తలంచితిని. ప్రభు, నీవు నన్ను కరుణతో అభేద్యమైన పర్వత దుర్గము వలె కాపాడితివి. కానీ నీవు నీ ముఖమును నా నుండి దాచుకొనగానే నేను కలత చెందితిని. ప్రభు, నేను నీకు మనవి చేసి తిని నీ సహాయమును అర్థించుచు, నేను చనిపోయి పాతాళమును చేరుకొనిన ఎడల నీకేమి లాభం కలుగును? మృతులు నిన్ను స్తుతింతురా? మెరలేని నీ మంచితనమును కీర్తింతురా? ప్రభు, నీవు నా మొర ఆలకించి నా మీద దయచూపుము. దేవా, నన్ను ఆదుకొనుము అని వేడుకుంటేని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను దాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. కనుక నేనిక మౌనంగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువుడైన దేవా, నేను నీకు సదా వందనములర్పింతును. 31వ కీర్తన. ఆపదలో ప్రార్థన. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుము. నీ న్యాయములో నన్ను కాపాడుము. నీవు నా మనవి ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ పేరుకు తగినట్లుగా నన్ను ముందుకు నడిపింపుము. శత్రువులు పన్నిన ఉరల నుండి నేను తప్పించుకుందునుగాక. నా దుర్గము నీవే. నేను నీ చేతుల్లోకి అర్పించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరార్థకములైన విగ్రహములను కొలుచువారిని నీవు అసహించుకుందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ ప్రేమను తలంచుకొని నేను మిగిలి సంతసింతును. నీవు నా వ్యధ గుర్తించితివి, నా బాధలను గ్రహించితివి. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాల స్థలమున నా పాదములను నిలబెట్టితివి. ప్రభు, నన్ను కరుణింపుము. నేను విపత్తులలో చిక్కుకుంటుని. విచారము వలన నా నేత్రములు క్షీణించినవి. నేను పూర్తిగా కృంగిపోతిని. నేను దుఃఖముతో బ్రతుకు ఈడ్చుచున్నాను. నిట్టూర్పులతోనే నా ఏండ్లు సాగిపోవుచున్నవి. ఆపదల వలన నేను సత్తువు కోల్పోతిని. నా ఎముకలు కూడా పటుత్వము కోల్పోయినవి. శత్రువులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఇరుగు పొరుగువారు నన్ను యావగించుకొనుచున్నారు. పరిచితులు నన్ను చూచి బెదిరిపోవుచున్నారు. వీధుల్లో నాకెదురుపడువారు నన్ను గాంచి గబగబా దాటిపోవుచున్నారు. ప్రజలు నన్ను చచ్చిన వాని వలె మరిచిపోయిరి. నేను పనికిరాదని మూలన పడివేసిన వస్తువు వంటి వాడినైతిని. శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపుల నుండి బెదిరింపులు వినిపించుచున్నవి.
విరోధులు గుమ్ముకూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములను తీయచున్నారు. కానీ ప్రభు, నేను నిన్ను నమ్మితిని, నీవే నా దేవుడవని ఎంచితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. ఈ దాసుని చల్లని చూపును చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను ఆదుకొనుము. నీవు నన్ను అవమానమున ముంచకము. దుష్టులే అవమానమునకు గురియగుదురు కదా. వారు మృత్యులోకముల చేరి తమ నోరు మూసుకుందురుగాక. అహంకారముతో పుణ్యపురుషులను చులకన చేసిడి అబద్ధికుల నోళ్లను నీవే మూయింపుము. ప్రభు, నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములు ఎన్నియో దయచేయుదువు. ఎల్లరునూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రంగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. నేను విపత్తుల్లో ఉన్నప్పుడు ప్రభు నా కొరకు అద్భుత కార్యములను చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయం చెందితిని. నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెట్టివేసితువని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ప్రభు భక్తులారా, మీరు ప్రభువుని ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్మలను కఠినంగా దండించును. ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండుడు. 32వ కీర్తన. పాపమును ఒప్పుకొని మన్నింపును బడియుట. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తూడ్చివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గనింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. నేను నా తప్పులను ఒప్పుకొనక మౌనంగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులను వీడ్చుచు కృంగి కృషించితిని. ప్రభు, రేయింబవళ్ళు నీవు నన్ను కఠినంగా దండించితివి. వేసవి వేడిమికి చెమ్మవలే నా సత్తువ ఎండిపోయెను. అప్పుడు నేను నా పాపములను ఒప్పుకుంటుని, నా అపరాధములను దాచనైతిని. నేను ప్రభు ఎదుట నా తప్పిదములను ఒప్పుకొనగా నా దోషమును మన్నించితివి. కనుక నీ భక్తులెల్లరూ ఆపదల్లో నీకు ప్రార్థన చేయవలెను. అప్పుడు జలప్రవాహములు పొంగి వచ్చినను వారిని తాకజాలవు. నేను తలదాచుకున్న చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడువాడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన మార్గమును చూపింతును. నీ మీద దృష్టి నిలిపి నీకు సలహా ఇత్తును. నీవు జ్ఞానము లేని గుర్రము వలెను గాడిద వలెను ప్రవర్తింపవలదు. అవి పగ్గము కళ్ళెములను వేసిననే గాని అదుపులోనికి రావు. దుష్టులు పెక్కు వేదనలను అనుభవింతురు, కానీ ప్రభువును నమ్మిన వారిని అతడు తన కృప ఆవరించి ఉండును. పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. నీతిమంతులు సంతోషనాదము చేయుదురుగాక. ఈ రోజుతో 32వ కీర్తనను మనం పూర్తి చేస్తూ ఉన్నాము.